అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా బద్వేల్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా మనందరము ఐకమత్యంగా ఉండి భారతీయులందరూ కూడా దీన్ని తీవ్రంగా మనము ఎదుర్కొని భారతదేశం యొక్క మన ఖ్యాతిని, మన యొక్క శక్తి సామర్థ్యాలను ఈ తీవ్రవాదం మీద మనం ఉక్కుపాదం మోపేదానికి కూడా మనందరం కూడా సమన్వయంగా ఉండి అందరము కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. అదే మాదిరిగా చూడండి, నిన్న జరిగినటువంటి సంఘటనలో ముఖ్యంగా ఈ తీవ్రవాదము ఏదైతే తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా బట్టలు కూడా తీసి ఏదైతే వీళ్ళు హిందువులు అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళని కాల్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా గుర్తించబడి అందరూ ఐకమత్యంగా ఉండి ఆ ఉగ్రవాదానికి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా అందరము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. కాబట్టి ఈ ఉగ్రవాదము అనేది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉండకుండా ఉండాలంటే మనందరం ఐకమత్యంగా ఉండాలి. ఈ దాడిని భారతదేశం మీద దాడిగా మేమంతా పరిగణిస్తున్నాం. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని మన బద్వేల్ ప్రాంత ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చనిపోయిన వారికి బద్వేలు రీజన్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున అశ్రు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటారు. భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి నిజంగా హేయమైన చర్య. ఇది ఎంతటి హేయమైన చర్య అంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశము ఆర్థిక రంగంలో 3వ స్థానంలో దూసుకొని వెళ్తూ ఉంది. ఈ ఆర్థిక రంగంలో దూసుకెళ్తున్నటువంటి భారతదేశాన్ని దెబ్బతీయాలని చుట్టూ ఉన్నటువంటి పొరుగు దేశాలు మన దేశంపై కన్ను వేసి ఈరోజు ఈ దారుణానికి ఒడిగట్టాయని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. అదే కాదు, ధైర్యము దమ్ముంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు మేము ఈ దేశ పౌరులుగా సవాల్ విసుస్తున్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే సైనికంగా వచ్చి మా మీద దాడి చేసి మీరు గెలవండి, లేకుంటే ఆర్థికంగా మా మీద దాడి చేసి గెలవండి. అంతేగాని నిస్సాయులైనటువంటి అమాయకులైనటువంటి టూరిస్టులను అమానుషంగా కాల్చి చంపడం అనేటువంటిది మీ హేమైన చర్య, మీ చేతగాని చర్య, మీ యొక్క దారుణమైనటువంటి దుర్మార్గ విధానానికి ఇది ఒక నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు బద్వేల్లో ఉపాధ్యాయుల ఐక్యత వేదిక కార్యక్రమంలో ఈరోజు జరిగినటువంటి ఈ ర్యాలీలో మేము ఒకటే పిలిపిస్తున్నాము. భారతీయులారా, ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి అన్ని మతాల వారికి ఒకటే పిలిపిస్తున్నాను. రేపు మత కుల వర్గం లేకుండా ప్రతి మతానికి కూడా ఇదే దాడి జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఇదే హెచ్చరిక చేస్తున్నాము. ప్రతి ఒక్క మతము కులము అన్ని కూడా భారతీయులుగా ఐక్యత చెంది మనమందరం కట్టుబడి ఆ ఐక్యత రూపంలో మనం వెళ్ళి ఇటువంటి దాడులను ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు అమరవీరులు అనేటువంటి దాదాపు 27 మంది అమాయక ప్రజలు వాళ్ళని పొట్టలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా మా బద్వేల్ రీజన్ నుంచి ఉపాధ్యాయుల తరపు నుంచి వాళ్ళ కుటుంబాలకు వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జై బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. దేశం యావత్తు ఉలికి పడేలా, భారతీయుల హృదయాలు ద్రవించేలా కాశ్మీర్లోని పెహల్గాం అనేటువంటి ప్రాంతంలో పర్యాటకుల పైన అత్యంత పైశాచికంగా మరి ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా మరో 20 మందిని తీవ్రంగా గాయపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పాకిస్తాన్ వాళ్ళ భారతీయుల పైన కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. నేరుగా ఎదుర్కోలేక పిరికి పంద లాంటి చర్యలకు పాల్పడడాన్ని మరి ఉపాధ్యాయులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
ఇలాంటి చర్యలను పాకిస్తాన్ విడనాడకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజలు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక త్రాటిపైన రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా దాడిలో మరణించినటువంటి కుటుంబాలను, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వాలు ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.